రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాతృమూర్తిని ఉద్దేశించి పరుష పదజాలం వాడడం దారుణమన్నారు. దీనిపై బీజేపీ అధిష్టానం వెంటనే స్పందించి బండి సంజయ్ని పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయ నాయకులుగా ప్రజాప్రతినిధులుగా ఉండే అర్హత లేదని విమర్శించారు. నిత్యం దైవ నామస్మరణం, ఆలయాల సందర్శన, హైందవ సంస్కృతి సాంప్రదాయాలను నిక్కచ్చిగా పాటించే నిఖార్సైన హిందువు పొన్నం ప్రభాకర్ అని పల్లె లక్ష్మణరావు గౌడ్ తెలిపారు. మొన్న బండి సంజయ్ గారు ఎంపీ గారు కరీంనగర్ పొన్నం ప్రభాకర్ గారిని వాళ్ళ మదర్ మీద చేసిన వ్యాఖ్యలు ఇమ్మీడియట్లీ వెనుకకి తీసుకోవాలి. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఇది చేసినప్పుడు పార్లమెంట్లో ఎంత కష్టపడి ఎంపీగా ఉండి కూడా కళ్ళల్లో కారం కొట్టి పార్లమెంట్లో చేసినా కానీ అందరితో గట్టిగా వాయిస్ వినిపించి తెలంగాణ సపరేట్ చేసినప్పుడు ఒక పిల్లర్గా, ఒక తెలంగాణ రావడం ఒక పిల్లర్గా పనిచేసిన వ్యక్తిని బండి సంజయ్ గారు అప్పుడు ఎక్కడున్నారో ఏమో ఎవరికి తెలియదు. ఆయన మీద వాళ్ళ మదర్ మీద కామెంట్ చేసి చాలా ఖండిస్తున్నాము. ఇమీడియట్లీ బీజేపీ పార్టీ స్టేట్ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి, సెంట్రల్ బీజేపీ లీడర్లకు అందరికీ చెప్పడం ఏంటంటే ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాము బండి సంజయ్ గారిని. లేకుంటే తెలంగాణలో ఉన్న గౌడ సోదరులందరూ బీజేపీకి ఓటు వేయమని కంఠముఖంగా చెప్తున్నాము. అదేవిధంగా బీసీ నేత ఆయన పొన్నం ప్రభాకర్ మొన్ననే బిల్లు కూడా అసెంబ్లీలో పెట్టి పాస్ చేయడం జరిగింది. బీసీ నేతలందరూ కూడా ఈయన ఇంకా ఉండి అందరూ సంజయ్ గారిని, బండి సంజయ్ గారిని అందరూ కించపరుస్తున్నారు. ఎందుకంటే ఈయన చెప్పిన అమ్మని తీసుకు